మొదటి నుండి కూడా దేవుడు తన ప్రజల పట్ల ఉన్నటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందాక పాడిన పాటలో కూడా మీరు ఎంత మటుకు గ్రహించారో, మనం పాడుకున్న పాటలో ఆ వచనాలను పాడుతూ ఉండగా ఎంత ఆ దేవుడు కృప దానిలో దాగి ఉందో, ఆయన దయ దాగి ఉందో, ఆయన కనికరము దాగి ఉందో మనం ఆ పాటను బట్టి అందుకే ఊహించలేం, మనం వివరించలేం, మన వల్ల కాదు. మనం ఆయన రుణం తీర్చుకోలేం. ఆయన మన దగ్గర నుంచి కూడా కోరుకుంది కూడా ఏం పెద్ద ఏం కాదు. మొక్కుబళ్ళ, పొట్టేళ్ళ, కొబ్బరికాయల, లేకపోతే ఏమైనా జంతువులను అడిగాడా? ఏం అడగలేదు. అలాంటి ఏం అడగలేదు. ఆయనే బలైపోయాడు. అలాంటి అడగాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. ఇక్కడ మనం అనుభవిస్తున్నాం సహవాసమును. దేవుడిచ్చినటువంటి వనరులను మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఆయుష్ను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇవి అనుభవిస్తూ కూడా మనం ఆరాధించకుండా ఉండలేం. ఎక్కువగా పెద్దోళ్ళే ఎక్కువ ఆరాధిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. సమాజంలో, సంఘంలో పెద్దవాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నట్లుగా, లేక పెద్దవాళ్ళు ఎక్కువగా కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యవనస్తులు ఎక్కడ ఆరాధించే విషయంలో ప్రార్థనకి లేక ప్రార్థనకి సమయం ఇచ్చే విషయంలో ఎక్కడున్నారు? తల్లిదండ్రులుగా మీరు జవాబు చెప్పాలి దేవుడికి. తల్లిదండ్రులుగా పిల్లలు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా జవాబు చెప్పాలి. మన పిల్లలు ఎక్కడ? ప్రార్థనలో ఎక్కడున్నారు? ప్రార్థన సహవాసం లేక ఆరాధించే విషయంలో దేవుణ్ణి. ఇంట్లో కుటుంబారాధనలో మనకు తెలిసిపోద్ది మన పిల్లలు ఏంటో. ఇంట్లో కుటుంబారాధనలో వాళ్ళు పాటలు పాడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారా, ఆరాధిస్తున్నారా, లేకపోతే అలర చేస్తున్నారా, దిక్కులు చూస్తున్నారా, లేకపోతే ఆ టైంలో ఏదో ఒక పని ఉందని బయటికి తిరుగుతున్నారా, అది మీకే తెలిసిద్ది తల్లిదండ్రులకి. అది నాకే తెలిసిద్ది తండ్రులకి. ఈ సహవాసం ఎంతో గొప్పది. ఆ సహవాసానికి పిలిచిన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన గుణగణాలను మనం చాలా సందర్భాలు మనం జ్ఞాపం చేసుకుంటాం. ఈ శపింపబడేటువంటి సృష్టి ఎంత అందముగా కనిపిస్తుంది. దీనికి ముందు ఆ ఏదైనా తోటలో ఎంత అందముగా ఆ స్త్రీ పురుషులు సహవాసం చేశారు. ఇద్దరే కదా, ఇంకా వాళ్ళతో అక్కడ ఎవరున్నారు? ఆ ఇద్దరు మంచి సహవాసం చేయగలిగారు. అంతేకాకుండా జంతువులన్నీ కూడా కలిసి ఉన్నాయి. అక్కడ జంతువులన్నీ కలిసి ఉన్నాయి. హాని చేసే పరిస్థితి లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరే. కానీ ఇంతమంది మనం కలిసి సహవాసం ప్రార్థనలో, ఆరాధనలో, చాలా కార్యక్రమాల్లో మనం చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకి పగలో ద్వేషాలు లేక ఒకరినొకరు సహించుకునేటువంటి పరిస్థితుల్లో, కుటుంబంలోనే చిన్న కుటుంబం అయినప్పటికీ కూడా అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా వారి విషయంలోనే అసూయపడుతూ ఉంటారు. వారిని ద్వేషించుకుంటారు కుటుంబంలోనే, భార్యాభర్తలు కూడా. 12వ వచనంలో ఏమన్నాడు చూడండి, చదవండి. 12వ వచనం, 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే చేశాను, నరులను నేనే సృజించి తిని. నా చేతులు ఒక్క నిమిషం ఆగుదాం. నరులను నేనే సృజించి తిని అన్న దగ్గర ఇంకొక రెఫరెన్స్ మనం ఇర్మియా గ్రంథంలోనికి వెళదాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథం ఆయన 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. తన బలము చేత, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. భూమిని ఏం చేశాడు? సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ప్రపంచాలను స్థాపించాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. పీపీటీ పెట్టడానికి కుదురుతున్నానా? మరి పెట్టండి. గొప్ప సృష్టి. ఇక్కడ చూడండి, అందరు ఇక్కడే కనిపిస్తారు మనకు. అక్కడ గొప్ప సృష్టి ప్రారంభం నుండి పెట్టినానా? మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎంత మట్టుకి మీకు గ్రహింపు ఉందో మరి నాకు తెలియదు. కానీ ఎవరి గ్రహింపు వాళ్ళదే, ఎవరి అవగాహన వాళ్ళదే.
ఎవరు దేవుడితో ఎంత సంబంధం కలిగి ఉన్నారో, లేఖనాలతో ఎంత దగ్గరగా ఉన్నారో దాన్ని బట్టే గ్రహింపు ఉంటుంది. అందరికీ గ్రహింపు ఉంటుందని కూడా మనం చెప్పలేం. ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఆఖరి దినాల్లో మనం ఏం చేయాలి? ఆర్థికంగా సమృద్ధినిచ్చాడు మనకి. మనమేం పస్తుండటం లేదు, బాగానే తింటున్నాం. ఆధ్యాత్మిక మనకు లేఖనాలు సమృద్ధిగా ఉన్నాయి, పుస్తకాలు సమృద్ధిగా ఉన్నాయి, మీటింగులు సమృద్ధిగా ఉన్నాయి, సంఘంలో కార్యక్రమాలు సమృద్ధిగా ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. అదేవిధంగా సహవాసమునిచ్చాడు మనకి. మనం మరణించామంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు, చుట్టాల కంటే ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం మరణించామంటే మనల్ని పాతి పెట్టేవాళ్ళు ఉన్నారు, ఒకవేళ పాతి పెట్టే బంధువులు లేకపోయినా. మనకు సహవాసం ఉంది, మనల్ని పట్టించుకున్న మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, లేక మనకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన గుణగణాలను మనం ఇక్కడ 11వ వచనంలో 12వ వచనంలో అలాగే ఇర్మీయా గ్రంథములో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత యోబు గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట మనం 26వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూడవచ్చు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైన ఉత్తర శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం. ఏం చేశాడు? పరిచాడు. శూన్యము పైన కొన్నిసార్లు మనకు చాలా ఆశ్చర్యం కలిగేది. విమానం ఎక్కిన వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది, విమానం ఎక్కిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. లోకల్ ఫ్లైట్ అంటే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అయితే ఇంకా పైకి బాగా. అసలు మనం అలా అద్దంలోంచి అలా చూడంగానే ఒకేసారి ఒళ్ళు జలధరించిద్ది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఆ ఫీలింగ్ అంటే నాలాంటి వాడికి కాదు, మీలాంటి వాడికి అనుకుందాం. నాలాంటి వాడికి అలా చూడంగానే భయం వేసిద్ది. అమ్మో, నేను ఆకాశంలో ఉన్నానా? ఆ కింద మేఘాల ఏంటి అలా కదులుతున్నాయి? ఎందుకులే, చూడకుండా ఉంటే మంచిది, కళ్ళు మూసుకుంటే మనం దిగాల్సిన స్థలానికి దిగిపోతే చాలు అనుకుంటాం. ఎంజాయ్ చేసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు మరీ చూస్తూ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఏంటి ఈ విచిత్రం? ఆయన ఏం చేశాడంటే పరిచాడంట. ఊహించుకోండి ఒకసారి. తర్వాత యోబు గ్రంథం 26లో చదువు. గొప్ప సృష్టి, శూన్యమును వేలాడుతున్న భూమి, ఏమీ లేదంట, ఖాళీగా ఉంది. దేవుడు భూమిని జస్ట్ గొలుసులు అలా వేలాడుతుంది అనడానికి, చూపించడానికి మాత్రమే ఆ గొలుసులు, కానీ అసలు గొలుసులు కూడా లేవు అనమాట. దేవుడు అలా వేలాడదీశాడు. ఆ వేలాడుతున్న భూమి మీద మనం కుర్చీ వేసి కూర్చున్నాం. అప్పుడప్పుడు భూకంపంలాగా మూమెంట్స్ వస్తే మనం కూడా అటు ఇటు ఊగుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఊగుతూ ఉంటాం, తోసేసినట్టు ఉంటుంది కదా. అది డిఫరెంట్. అది బీపీ ఎక్కువైనా పోగొచ్చు, లో బీపీ అయినా పోగొచ్చు, వట్టుగా ఉన్న పోగొచ్చు. అది చూడండి, గొప్ప సృష్టి వేలాడుతుందంట. అది లేఖనాలు చెప్తున్నాడు. ఆ వేలాడుతున్న దానిపైన మనం ఇక్కడ నివాసం చేస్తున్నాం. తర్వాత లైన్ చదవండి, అది అలాగే ఉంచండి. తర్వాత లైన్, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా. చూసారా? వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను. నీళ్లున్నాయి పైన, ఆ నీళ్ళను ఏం చేశాడు? బంధించాడు. గట్టిగా నీళ్ళు అక్కడే ఉన్నాయి. అది చినిగిపోతే నీళ్ళు కింద పడిపోతాయి. అక్కడ చూడండి ఎంత బాగుంది. తర్వాత దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతి నీళ్లను బంధించాడు అంట. అక్కడ చిన్నప్పుడు మనం కూడా ప్రశ్న వేసుకుని ఉంటాం, అదేంటి ఆకాశం నుంచి నీళ్ళు ఎలా పడుతున్నాయి, వర్షం ఎలా పడుతుంది, వడగండ్లు పడుతున్నాయి ఏంటి పైనుండి? మనం ఆడుకోవచ్చు చిన్నప్పుడు కదా, వడగండ్లు ఐస్ గడ్డలు పడుతుంటే ఆడుకోవచ్చు. ఆశ్చర్యం. దాన్ని పరిచాడు. ఆ వాడుక భాషలో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఆ వాడుక భాషలో ఏముంది చదువుతారా? వాడుక భాషలో చదువుతారా? గ్రేస్ మినిస్ట్రీ బైబిల్ చదువుతారా?
నా ఫోన్ ఇటు నేనే చదువుతాను. ఏమన్నాడంటే ఇక్కడ శూన్యము మీదగా ఉత్తరాన అంతరిక్షాన బార్లాగా పరిచుంచాడంట ఆయన. శూన్యములో భూమి వేలాడేలా చేశాడు ఆయన. మేఘాలలో నీడను బంధించి ఉంచాడు. అయినా వాటి భారానికి మేఘాలు చినిగిపోవు. హల్లెలూయా చెప్పండి. హలో బ్రదర్, ప్రార్థించడానికి నాకేముండే ప్రార్థన అంశాలు మనం అనుకుంటాం, ఆరాధించడానికి ఏముంది అని అనుకుంటాం. మనమేమనుకుంటామంటే ఈ వారంలో సరిగ్గా డబ్బులు రాలేదు, నాకు ఈ వారంలో కాస్త వడ్డీ డబ్బులు అందలేదు, ఈ వారంలో నేను నా చీటీ పాట రాలేదు, సరిగ్గా వస్తుంది అనుకున్నాను రాలేదు. ఇలా లోకపరమైనవి చిల్లర ఆలోచనలు చేస్తాం ఆరాధించడానికి పాయింట్స్. నో 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 నాకు నేను మొన్న పెళ్లి సంబంధానికి వెళ్ళాను, అది నాకు నచ్చింది కానీ అవతలకు నేను నచ్చలేదు, దేవుడు కార్యం చేయలేదు, దేవుడిని నేను ఎలా ఆరాధించాలని మూతి ముడుచుకొని కూర్చోను ఇక్కడ నేను. నో 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 అయి కాదు. ఇలాంటి చిల్లరి ఆలోచన చేయమాకండి ప్రియ సహోదరి సహోదరులు. అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి, దేవుడు మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలో నడుస్తున్నప్పుడు, ఆయన నీతి రాజ్యాన్ని వెదినప్పుడు. కానీ ఈ సృష్టి క్రమాన్ని మనం చూస్తున్నట్లయితే, మనల్ని సృజించినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, ఆ పాట కూడా మనం పాడుతాం చాలాసార్లు. సర్వ సృష్టిలోని జీవరాశు అంతా మనే ప్రసూతింపగా స్వరమెత్తి పాడి ప్రతి స్థలమందు ప్రస్తుతించగా. చాలు చాలు చాలు. సర్వ సృష్టిలో అది దేవుడి బిడ్డ యొక్క లక్షణం, దేవుని యొక్క గుణలక్షణం మనలో ఉన్నప్పుడు సర్వ సృష్టి అంతా కూడా మనం ప్రకటిస్తూ ఉంటాం. అక్కడ అదే చెప్తున్నాడు అనమాట. మనం చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. అతడు నడుచుచున్న యేసువైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుగుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి 36వ వచనం మళ్ళీ చదవండి యోహాను సువార్త. అతడు నడుచుచున్న యేసువైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుని గొర్రెపిల్ల. తర్వాత అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. హల్లెలూయా. దేవుని గొర్రెపిల్ల. కొన్నిసార్లు మనం నోటించే నా ఆస్తి అనుకున్నా. పిల్లలు ఏమంటారు, మా అమ్మ, మా నాన్న, నా ఆస్తి, నా ఇష్టం. ఇక్కడ చూడండి, వీళ్ళందరినీ కలగజేసింది ఎవరు? దేవుడు. అందుకే ప్రజలందరి ఎదుట దావీదు స్తుతిస్తున్నాడు 122వ కీర్తనలో. ఆ యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కూడా మనం అదే చూసాం అన్నమాట. ఆ సృష్టికర్త మనకి సమృద్ధిని ఇచ్చాడు. ఇంకా ఆ పైన వచ్చులో మనం చదువుకున్నాము, కొన్ని దాచిన ఈవులు ఆయన మనకిచ్చాడంట. ఇందాక ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసాము, ఆయన నరులను చేశాడు. అంతేకాకుండా గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే మన కొరకు ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు అంటాడు అక్కడ. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. గలతీలు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎంతసేపా? కాదు.
హల్లెలూయా. అది 13వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేశాడంటే మాకు అంటారు. దేవుడు ఏం చేశాడు అంటాడు. ఇది ఒక్క మాట చాలు మనకి. ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు, మ్రాను మీద వేలాడాడు అని రాసి ఉంది. ఆయన రక్షణ ఇచ్చాడు, మనకి సమాధానం ఇచ్చాడు ఆయన. అది ఉచితం, అది ఫ్రీగా ఇవ్వబడింది. యెషయా గ్రంథంలోకి మళ్ళీ వెళదాం. యెషయా గ్రంథంలోకి వెళదాం. 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. తర్వాత అక్కడ చూపించినా పీపీటీ చూపించు. ఇందాక నేను చదివాను కదా, 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చాలాసార్లు దేవుడి దగ్గర తీసుకోవటం మనుషులకు తెలుసు, కానీ దేవుడికి ఎత్తాం మనుషులకి చాలా కష్టం అనమాట. దేవుడి దగ్గర తీసుకోవటం చాలా ఇష్టం, చాలా ఆతృతగా ఉంటాం. కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఆలోచిస్తాం, లెక్కలు కడుతూ ఉంటాం. ఈ ఉనికిలో మనం ఉన్నాం. కవిస్త్రులు కూడా చెప్పాడు, ఆ అపోస్తల కార్యాలు చెప్పాడు, ఉనికి కలిగి ఉన్నాం, మనం చలనం కలిగి ఉన్నాం, మనం బ్రతుకుతున్నాం. చదవండి ఈ వచనం. తర్వాత 6వ వచనం. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరిచాను. హల్లెలూయా. ఎరిగాడా, ఎరగలేదా? ఎరగకుండినను అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం అందుకే ఎంతో మంచి స్థితిలో ఉండి అది యుద్ధంలో అలుపెరగినటువంటి యుద్ధం చేస్తూ పోరాడుతుంది ఈ రోజు వరకు కూడా. 28 యుద్ధాలు చేసినప్పటికి కూడా అది ఓటమి లేనటువంటి దేశంగా, చిన్న దేశంగా కనిపిస్తుంది. దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ కూడా నిన్ను స్థిరపరిచాను. యెహోవాను నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు. మళ్ళీ 11వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ విధంగా మాట్లాడుచు, రాగల వాటిని గురించి నువ్వు నన్ను అడుగుతావా? నా కుమారుల గురించి, నా హస్తకార్యముల గురించి నాకే ఆజ్ఞాపిస్తారా? భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద నరులను సృజించిన వాడిని కూడా నేనే. అందుకే ఉనికి ఉన్నంత వరకు నీతోనే ఉండాలి. ఎందరెందరో మన తోటివారు లేరు, ఈరోజు కన్ను మూశారు, మరణించారు, వయసుతో నిమిత్తం లేదు. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము అదే జ్ఞాపం చేసుకోవటం. ఎందుకంటే మనం ఆదివారం 1 గంట లేక 2 గంటలు కనబడి మళ్ళీ వచ్చే ఆదివారం మమ్మల్ని మనం ఎత్తుక్కోవాలన్నమాట. మళ్ళీ చర్చ ఎక్కడ ఉందన్నట్టుగా. ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఇవన్నీ మనకే తెలుసు. మన ఆలోచనలు ఈ ఆఖరి దినాల్లో, మన ఊహలు ఎలా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఆ సృష్టికర్తను మర్చిపోయి మనం చేస్తున్నటువంటి ఆలోచనలో దేవుడి సన్నిధికి మనల్ని దూరం చేసేయచ్చు. అందుకే మనము ఆయన్ని స్తుతించాలి. ఇంకొక వాక్యాన్ని నెహెమ్యా గ్రంథంలో చూసి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు లేవీలైన యోషువ, కద్మియేలు, జాని, హషబ్నేయ, ఇక్కడ కనబడుతుంది చూడండి, షరబ్య, హోదియా, షబన్య, వాళ్ళందరి పేర్లు చదివేసిన పెతెహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రం చేసిరి. చూడండి అక్కడ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. హల్లెలూయా. అలా చేశారు అందరూ కలిసి అనమాట. అందరూ కలిసి అలా చేసేవాళ్ళంట. అది ఐక్యతను సూచిస్తుంది. అందరూ ఆ లేవీలు గోత్రము. అందుకే మనం కుటుంబారాధన ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటాం. కుటుంబంలో ఆ కుటుంబారాధన చాలా ప్రాముఖ్యత. ఆ కుటుంబారాధన వల్ల చాలామంది దీవించబడ్డారు. చాలా లైట్గా తీసుకుంటాం మనం కుటుంబారాధన అంటే. ఆ కుటుంబంలో కూర్చోవటం వల్ల
ఆ కూర్చున్న వాళ్ళకే తెలిసిద్ది, ఆ చేసుకున్న వాళ్ళకే దాని యొక్క టేస్ట్ తెలిసిద్ది అనమాట. ఆ కుటుంబం సంఘంలోకి వస్తాయి. ఆ కుటుంబాలు సంఘాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఆరాధించకుండా ఉండలేరు. ఇక్కడ అలవాటు అయిపోద్ది వాళ్ళకి. ఇక పాటలు పాడకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు, స్తుతించకుండా వాళ్ళు ఉండలేరు అనమాట. ఇంటికాడ అలవాటైంది కాబట్టి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. అలాగే చిన్నపిల్లలైనా అంతే. ఇంట్లో పని చేస్తే మందిరంలో కూడా వాళ్ళు పని చేయగలరు. ఇంట్లో పరిచయం చేస్తే ఇక్కడ కూడా పరిచయం చేయగలరు. నేర్చుకోవాలన్నమాట. అక్కడ చూడండి ఎంత బాగుందో చూసారో. వాళ్ళందరూ కూడా కలిసి ఆ సర్వాధికారిని స్తోత్రము చేస్తున్నారంట. అదే మనకు కావాలి. బతికేయచ్చు మనం ఈ భూలోకంలో జీవితాంతం బతికేయచ్చు స్తుతులు చెప్పుకుంటూ. ప్రార్థన అవసరం లేక, ప్రార్థన అసలు చేయాల్సిన పని లేదు. ప్రార్థన చేయాల్సిన అంశం ఏదైనా ఉందంటే దేశం కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు, అంతే ప్రార్థన అంశాలు. ఆయన కూడా చెప్పింది, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకోమన్నాడు. తర్వాత తిమోతి పత్రులు చెప్పాడు, నెమ్మదిగా సుఖంగా బతుకు నిమిత్తం అన్నిటికంటే మనుషులందరూ కూడా ప్రార్థన చేయమని. అంతే. ఇంకంతకని ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? ఏం తిందాం, ఏం తాగుదాం, దానికోసం చేయమని చెప్పాడా? చెప్పరేంటి? అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయమన్నాడా? విదేశాలు వెళ్ళాలని ప్రార్థన చేయండి అన్నాడా? ఇవన్నీ కాదు. నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తా అని చెప్పాడు. సింపుల్లో తేల్చేశాడు, అంతే అనమాట. మనం చేయాల్సింది ఒకటే, ఆయనని ఆ సృష్టికర్త పట్ల మనం అవగాహన కలిగి, ఆయన గుణం, మంచితనం, ఆయన ఇచ్చిన రక్షణ, మన కోసం ఎలా శాపగ్రస్తుడు అయిపోయాడో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట కూడా ఎంత భయం కలిగించిందంటే, ఆ భూమి వేలాడుతుంది. ఆ వేలాడుతున్న భూమి మీద మనం నివాసంలో చేస్తున్నాం. ఎంత అద్భుతమైన. మీరందరూ కొద్దిగా చల్లటి వాతావరణంలో కూర్చున్నారు కదా. అందులో ఈరోజు మార్నింగ్ కొద్దిగా మంచు పడినట్టుంది. కాస్త మంచు పడింది. లోపలికి వచ్చిన తర్వాత స్తబ్దుగా, అంటే డిమ్ముగా, డల్లుగా అలా కూర్చున్నారు కదా. ఉనికి ఉన్నంత వరకు అనే పాట పాడండి మీరు. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. అసలు నేను స్టార్ట్ చేయటం అవసరం, అసలు అందేసుకుంటున్నారు. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తాను, ఏ దారి అయినా ప్రభువా. ఇది పాడుకోవటమా, మనం పాటను ఆడుకోవటమా? కాదు. అర్థవంతంగా పాడాలి. ఆ పాట మన జీవితాలకు అన్వయింపు చేసుకుంటే కాస్త కొంతకాలం మనం బతుకుతాం ఈ లోకంలో. కమాన్, రెడీ, 1 2 3 స్టార్ట్. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ ధరైనా ప్రభు నీకే నీ చెల్లిస్తా. సర్వాంగ హోమముగా సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఆ పాటలో చూసారు ఎంత అర్థం ఉందో. ఆ వాక్యం మళ్ళీ నేను చదివించాలనుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథం ఆ స్క్రీన్ మీద చూసి చదివి మనం ఆ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన చేద్దాం. అప్పుడు 9వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అనువారు అనగానే చదవండి. అనువారు నిలువబడి నిరంతరము అందరూ చదవండి కలిసి. అందరూ యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ఆ మాట పట్టుకోవాలి. ఇలాగ స్తోత్రము చేశారు. ఏమని? సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం. అదనమాట. అదే ఇంతటి చెప్పాను కదా, మనం బతికేయచ్చు. స్తోత్రాలు చెప్పుకుంటూ బతికేయచ్చు, స్తుతులు చెప్పుకుంటూ బతికేయచ్చు. సొనుగుడు గొనుగుతున్నవాడు తొందరగా చచ్చిపోతాడు. నస ఉంటుంది కదా ఇంట్లో అయినా, వంటగదిలో అయినా. వాళ్ళు ఇవాళ స్త్రీల దినంగా ఏమనకూడదు, దినం బాగా చేయండి. వాళ్ళు వంటగదిలో ఉన్న, వీళ్ళు బెడ్రూమ్లో ఉన్న ఈ సొనుగుడు ఉంటుంది కదా,
ఈ నస, ఈ సనుగుడు కూడా ఎవరికి ఉంటుందంటే ఈ స్థుతి లేని వాళ్ళకే ఉంటుంది. స్థుతి లేని వాళ్ళకి సుత్తి ఎక్కువ. ఈ స్తోత్రాలు స్థుతులు ఎప్పుడూ కూడా మననం చేస్తారే, మననం చేస్తూ ఉన్న వారికి అది ఎక్కువ కాలం బతికేస్తారంట. ఈ సరుగుడు కొనుక్కున్న వాళ్ళు అరణ్యంలో రాలిపోయినట్టు రాలిపోతారు. కాబట్టి మనం అలా ఉండడానికి వీల్లేదు. మనం స్తోత్రాలు చేయాలి. యవనస్తులు కూడా స్తోత్రాలు చేయాలి. యవనస్తులు కూడా ఆరాధించాలి. యవనస్తులు కూడా పాటపడాలి. యవనస్తులు కూడా పరిచయం చేయాలి. మీ తల్లిదండ్రులు మీరే అడగాలి, అమ్మ కుటుంబారాధన చేసుకుందాం ఈ రోజన్నా స్త్రీలతో రోజు కుటుంబారాధన ప్రారంభిద్దాం. మీ డాడీని కూడా మీరు అడగాలి, నాన్న పెందలకాడ వచ్చి మనం కుటుంబారాధన చేసుకుందాం నాన్న, చాలా విషయాలు మీతో మాట్లాడాలి డాడీ మమ్మీ మీతో మాట్లాడాలి, మేము చాలా విషయాలు పంచుకోవాలనుకుంటున్నాం, మీరు పంచుకోకపోతే వేరే వాళ్ళని మేము ఫ్రెండ్షిప్లు కోరుకుంటాం. డాడీ ఒక ఫ్రెండ్, మమ్మీ ఒక ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్లుగా ఉంటే బయట వాళ్ళు ఫ్రెండ్లు కోరుకోరాళ్ళు. డాడీలు వేరే బిజీలో ఉండిపోయి పాపం పిల్లల్ని పట్టించుకోలేక వీరు వేరే ఫ్రెండ్స్ కోరుకుంటున్నారు. కుటుంబం తర్వాత గందరగోళంలోకి వెళ్ళిపోద్ది. డేంజర్ అనమాట. జాగ్రత్త. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. 45వ యెషయా గ్రంథం ప్రకారము ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ చెప్పింపబడేటువంటి ఈ సృష్టి దేవుడు మరలా మనకి ఆనందాన్ని, సంతోషాన్ని, తాను శాపగ్రస్తుడు అవుట్ ద్వారా ఆధ్యాత్మిక సమృద్ధినిచ్చాడు, ఆర్థిక సమృద్ధినిచ్చాడు, ఆహార సమృద్ధినిచ్చాడు, సహవాసమును ఇచ్చాడు. ఆ సహవాసం మనం అనుభవిస్తున్నాం. మనం ఎలా ఉండగలం ఆరాధించకుండా? ఈ ఉనికిలో మనం ఉన్నాం, చలనము కలిగి ఉన్నాం.